అందరికీ శుభోదయం. నా పేరు కే మంజుల. నేను 5వ తరగతి చదువుతున్నాను. గొప్పవారైన మహిళలో తరిగొండ వెంగమాంబ ఒకరు. వెంగమాంబ 2.5 శతాబ్దాల కిందట చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది. తండ్రి పేరు కానాల కృష్ణయారుడు, తల్లి పేరు మంగమాంబ. బాల్యంలోనే ఆమెకు భక్తి భావనలు వేలుకున్నాయి. ఆనాడు చిన్న పిల్లలకే పెళ్లిళ్లు చేసేవారు. అదే విధంగా వెంగమాంబకు కూడా పెళ్లి అయ్యింది. కానీ ఆమె మనసు సంసారం మీద కాక భగవంతుని మీద లగ్నమయ్యింది. భర్త మరణించాడు. నాటి సాంప్రదాయం ప్రకారం బొట్టు, జుట్టు, గాజులు తీసివేయడం వంటి మూఢాచారాలకు ఆమె లొంగలేదు. వెంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియలలో రచనలు చేసింది. ఆమె యక్షగాన రచనలలో సిద్ధహస్తురాలు. కవులందరిలో ఎక్కువ యక్షగానం రచించిన ఘనత వెంగమాంబదే. తాళపాక అన్నమయ్యలాగా రాగాలు చెప్పడమే కాక తన కీర్తనలు ఏ తాళంలో వాడాలో కూడా చెప్పింది. అన్నమయ్యలాగా చక్కని తెలుగు పలుకుబళ్లను ఉపయోగించి చలివేంద్రాలు అన్న సత్రాలు ఏర్పాటు చేసింది. నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది. అష్టఘంటాలు అనే పేరుతో 8 మంది రాతగాలను నియమించి తన గ్రంథాలకు పత్రాలను రాయించి అడిగిన వారికి ఇచ్చేది. ఆ విధంగా వెంగమాంబ రచనలు దేశంలోనే అన్ని ప్రాంతాల వారికి పరిచయం అయ్యాయి. ద్విపద రచన వెంగమాంబకు ఇష్టం. వెంగమాంబ రచనలు శివనాటకం, కృష్ణాటకం. వెంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసునికి ముత్యాల హారతి ఇచ్చేది. అందుకే తాళపాక వారిలాలి తరిగొండమ్మ హారతి అని నానుడి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ గౌరవించదగిన భక్తి కవయిత్రి తరిగొండ వెంగమాంబ. ధన్యవాదములు.